అర్థం పర్థం లేని నిర్ణయాలు ఆవేశపూరితంగా తీసుకుని ఏమీ జరగకపోయినా ఏదో జరిగిందని ప్రపంచానికి చెప్పుకుంటూ యుద్ధాలను ఆపేశానంటూ రోజు పోచుకోలు కబుర్లు చెప్తూ కళ్ళ ఎదురుగుండా రష్యా ఉక్రెయిన్ కొట్టుకుంటున్న కళ్ళ ఎదురుగుండా గాజా ఇజ్రాయెల్ వారు నడుస్తూ ఉన్న కళ్ళ ఎదురుగుండా ఇప్పటికీ కూడా కిడ్నాప్ అయినటువంటి వాళ్ళని వదిలిపెట్టకపోయినా అంతా నేను ఆపేశాను, ప్రపంచం అంతా శాంతిని ఇచ్చేశాను అంటూ తను నమ్ముతూ ప్రపంచాన్ని నమ్మించాలని మూర్ఖంగా భావించేటటువంటి ట్రంప్ భారతదేశం మీద విషాన్ని చిమ్ముతూ భారతదేశాన్ని దోషిగా చూపెట్టే ప్రయత్నం చేస్తూ పాకిస్తాన్ అనే ఉగ్రవాద దేశాన్ని నెత్తిన పెట్టుకుని కుట్రలు కుతంత్రాలు చేసుకొస్తున్నటువంటి ట్రంప్ ప్రజలకి సెంటిమెంటల్గా ఇంకొక కాన్సెప్ట్ని తెర మీదకి తీసుకొస్తున్నాడు. యుద్ధోన్మాదం వైపుకి అడుగులు వేస్తున్నాడు. ఓ పక్కన శాంతిదూత అవార్డు కావాలంటాడు, నోబెల్ బహుమతి కావాలంటాడు. మరొక వైపు తన దేశానికి సంబంధించిన డిఫెన్స్ డిపార్ట్మెంట్ అంటే ఏంటి, రక్షణ శాఖ, త్రివిధ దళాలని నడిపేటటువంటి రక్షణ శాఖ పేరు మార్చాడు, యుద్ధ శాఖ అట. ఇకపైన అమెరికా రక్షణ శాఖ పేరు యుద్ధ శాఖ అట. ఓ పక్కన శాంతి బహుమతులు కావాలంటాడు, ఇంకో పక్కన రక్షణ శాఖ పేరే యుద్ధ శాఖగా మార్చాడు. మరి ఈయనకి శాంతి బహుమతులు ఎట్టివ్వాలో ఎవరికీ అర్థం కాదు. కానీ ఆయన మాటలకి ఇప్పటికీ చప్పట్లు కొట్టేటటువంటి మూర్ఖులు మాత్రం ప్రపంచంలో ఉన్నారు.